నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంచలన నిర్ణయం తీసుకుంది. కువైట్ దేశాన్ని అవమానిస్తే 5,000 దినార్లు జరిమానా విధిస్తామని చెప్పి ప్రకటించింది. కువైట్ దేశ అంతర్గత పరిస్థితులపైన తప్పుడు వార్తలు, ప్రకటనలు మరియు పుకార్లను ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ప్రచురించడం మరియు ప్రసారం చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. కువైట్ దేశంలోని ఆర్థిక పరిస్థితి పైన విశ్వాసాన్ని దెబ్బతీసే వార్తలను ప్రచురించడం నేరమని ప్రకటించింది. ఇలాంటి ఆరోపణలపైన క్రిమినల్ కోర్టు ఇటీవల ఒక సోషల్ మీడియా వినియోగదారుని పైన 5,000 దినార్ల జరిమానా విధించిందని చెప్పి గుర్తు చేసింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశాన్ని అవమానిస్తూ, కువైట్ దేశ అధికారులను అవమానిస్తూ, కువైట్ దేశంలో ఇలా ఉంది అలా ఉందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సరే తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇలాగే ఒక సోషల్ మీడియా వినియోగదారుడు కువైట్ దేశాన్ని అవమానిస్తూ సౌదీ దేశం తమ యొక్క శత్రు దేశం అని చెప్పేసి ప్రకటించడంతో అతన్ని అరెస్టు చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా అతనికి 5,000 దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం గుర్తు చేసింది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరూ ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.